ఓ కుటుంబం నవంబర్ 24న వివాహ వేడుకకు కారులో బయలుదేరింది. కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ను అనుసరించాడు. అది చూపించిన రూట్లోని కారు నడిపిస్తూ వెళ్లాడు. మార్గ మధ్యంలో ఒక బ్రిడ్జ్ వచ్చింది. గూగుల్ చూపించింది కదా అని దానిపైకి వెళ్లాడు. కొద్ది దూరం బాగానే ఉన్నా సడన్గా బ్రిడ్జ్ ఎండ్ అయింది. అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జ్ పై నుంచి కారు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో గూగుల్ మ్యాప్స్ వల్ల చాలా మంది దారి తప్పి ఇబ్బందులు పడ్డారు. ఏకంగా ఇప్పుడు 3 ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆందోళన రేపుతోంది. ఇప్పటికే నావిగేషన్ యాప్కు సంబంధించిన అధికారులతో పాటు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వేళ గూగుల్ సంస్థ సైతం స్పందించింది. ఈ ప్రమాదంపై జరుగుతున్న విచారణలో తాము సహకరిస్తామని గూగుల్ సంస్థ ప్రకటించింది. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గూగుల్ సంస్థ ఈ వివరాలను ఈమెయిల్ ద్వారా పోలీసులకు తెలిపింది. అయితే గతేడాది భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో సదరు బ్రిడ్జ్ తీవ్రంగా దెబ్బతిందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు ఇదే యాప్ను ఉపయోగించి గతంలో కేరళలోని పెరియార్ నదిలో కారు దూసుకువెళ్లింది. అప్పుడు జరిగిన ప్రమాదంలో 2 వైద్యులు మరణించారు. మరోవైపు గూగుల్ యాప్స్ వల్ల బాధితులుగా మారిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అమెరికాలో అయితే గూగుల్ మ్యాప్స్ కారణంగా ఓ ఇల్లాలు తన భర్త మరణించారంటూ కోర్టులో దావా సైతం వేసింది. ఆయా కేసుల్లో ఇప్పటివరకు ఎంత మేరకు పురోగతి సాధించాయనే దానిపై ఓ క్లారిటీ అయితే లేదు. ఈ సమయంలో యూపీలో జరిగిన ఈ ప్రమాదంపై గూగుల్ సంస్థ స్పందించడం చూస్తుంటే గతంలో జరిగిన ప్రమాదాలపై స్పందించే అవకాశం ఉందనే ఓ చర్చ సర్వత్రా నడుస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనలో ఎవరిది తప్పు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అధికారులు బ్రిడ్జి నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేయడం సరికాదని, ఇది వారి తప్పే అవుతుందని అంటున్నారు. మరోవైపు గూగుల్ మ్యాప్స్ వల్ల ఇలాంటి తప్పిదాలు చాలా జరుగుతున్నాయని, తగిన విధంగా చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ప్రాణం పోకుండా చూడాలని కోరుకుంటున్నారు.